Hello friends, welcome to my channel. In this video, I will explain about gate problem friends. ఓకే సో నేను మీకు గేట్ క్వశ్చన్ అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సో గేట్ కంప్యూటర్ సైన్స్ 2025లో సో సెట్ 2లో అడిగారు. సబ్జెక్ట్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ ఫ్రెండ్స్. సో దీంట్లో సబ్ టాపిక్ వచ్చేసి మళ్ళీ బైనరీ సెర్చ్ ట్రీ ఫ్రెండ్స్. సో క్వశ్చన్ నెంబర్ 35లో అడిగారు. చూద్దాం క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ద వాల్యూస్ 10 -4 15 30 20 5 60 అండ్ 19 ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ దట్ ఆర్డర్. చూడండి, ఇని ఇనిషియల్లీ ఎంటీ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, సో లెట్ టీ బి రిజల్టింగ్ బైనరీ సెర్చ్ ట్రీ. ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ పాత్ ఫ్రమ్ నోడ్ కంటైనింగ్ 19 టు రూట్ నోడ్. సో సింపుల్గా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మనకు ఎలిమెంట్స్ అయితే ఇచ్చారు. సో ఆ ఎలిమెంట్స్ ఏంటి ఏంటి అంటే 10 -4 ఇచ్చా, 15 30 25 60 19 అయితే ఇచ్చారు. సో అడిగేది ఏంటంటే, రూట్ నోడ్ నుంచి 19కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయని అడుగుతున్నారు ఫ్రెండ్స్. చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ వాల్యూ ఏముందండి, 10 కదా. ఓకే, 10 కాబట్టి మనం ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీలో చేస్తున్నాము. 10 కాబట్టి 10 తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఇన్సర్ట్ 10 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ ఏముందండి, -4. ఓకే, సో ఎప్పుడైతే మనకి -4 ఉందో, ఆల్రెడీ నా దగ్గర 10 అయితే ఉంది. సో -4ని రూట్కి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఎందుకు, బైనరీ సెర్చ్ ట్రీలో ఎప్పుడైనా కూడా రూట్ వాల్యూ అంటే మనం ఉన్న టాప్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఎప్పుడూ కూడా మనకి తక్కువ వాల్యూ ఉండాలి ఫ్రెండ్స్. సో అందుకనే ఇన్సర్ట్ -4 ఇక్కడ తీసుకున్న ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ ఏముందండి, 15. సో ఆల్రెడీ నా దగ్గర 10 ఉంది, -4 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనము ఇన్సర్ట్ 15. సో ఈ 15ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. 10కి రైట్ సైడ్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 10 యొక్క వాల్యూ 15 కంటే తక్కువ. సో కాబట్టి 15 ఎక్కువ ఉంది కాబట్టి రైట్ సైడ్ తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వన్ ఏముందండి, 30. సో ఇప్పుడు మనం 30 ఇన్సర్ట్ చేయాలి. సో ఆల్రెడీ 10 ఉంది, -4 ఉంది, 15 ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి. సో 10 కదా, 10 మనం ఇన్సర్ట్ చేసి 30 కాబట్టి 10 కంటే ఎక్కువ అంటే రైట్ సైడ్ వెళ్ళండి. 15 కంటే 30 ఎక్కువ కాబట్టి రైట్ సైడ్. ఎక్కువ ఉంటేనేమో రైట్ సైడ్, తక్కువ ఉంటేనేమో లెఫ్ట్ సైడ్. సో ఇది వచ్చేసి మనకి ఇన్సర్ట్ 30 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ ఏముందండి, 20. సో 20 అంటే ఏంటి, ఆల్రెడీ 10 ఉంది, -4 ఉంది, 15 ఉంది. ఓకే, సో 30 ఉంది. సో నెక్స్ట్ వాల్యూ ఏముందండి, 20. సో 20 అంటే ఇప్పుడు మనకి 10 కంటే 20 ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వెళ్ళాలి. 15 కంటే ఎక్కువ కాబట్టి మళ్ళీ రైట్ సైడ్. 30 అనేది 30 ఎక్కువ 20 కంటే. సో 20 తక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ తీసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనము ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి 30. సో ఇక్కడ నెక్స్ట్ వాల్యూ ఏముందండి 30 తర్వాత, ఆ, చూడండి ఇక్కడ ఇన్సర్ట్ మనం 20 చేసాము. ఓకే, సో 20 తర్వాత ఏముందండి, ఇక్కడ 5 ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 5ని ఇన్సర్ట్ చేద్దాము. సో చూడండి, ఆల్రెడీ 10 ఉంది, -4 ఉంది, తర్వాత 15 ఉంది, రైట్ సైడ్ 30 వచ్చింది, తర్వాత 20 వచ్చింది. సో ఇప్పుడు ఏం ఇన్సర్ట్ చేయాలి, 20 తర్వాత 5 ఇన్సర్ట్ చేయాలి. సో 5 అంటే ఏంటి, 10 అనేది, సో 10 ఎక్కువ ఉంది, 5 అనేది తక్కువ. సో కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. -4, సో మనం ఇన్సర్ట్ చేసే 5 కాబట్టి రైట్ సైడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఇన్సర్ట్ 5 అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వన్ ఏముందండి, 60 తర్వాత 19 ఉంది. నా దగ్గర ఆల్రెడీ 10 ఉంది, -4 ఉంది, 15 ఉంది, 30 ఉంది, 20 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఇన్సర్ట్ వచ్చేసి మనకి 60 ఇన్సర్ట్ చేయాలి ఇప్పుడు. ఓకే, 60 ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, 10 కంటే 60 ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వెళ్ళండి, 15 కంటే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వెళ్ళండి, 30 కంటే ఎక్కువ కాబట్టి రైట్ సైడ్. ఓకే, ఈ విధంగా మనము 16ని ఇన్సర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు దీంట్లో 60 అయితే మనము ఇన్సర్ట్ చేసాము. ఓకే, సో ఇన్సర్ట్ 60 అయిపోయింది. సో లాస్ట్ వన్ ఏముందండి, 19.
ఓకే. సో 10 -4 ఉంది, 15 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 30 ఉంది. సో నెక్స్ట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయండి? 20 ఉంది, 60 ఉంది. సో ఇప్పుడు ఏంటి మనము 19ని ఇన్సర్ట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 ఉంది, 19 వాళ్ళు ఎక్కువ కాబట్టి రైట్ సైడ్ వెళ్ళండి. 15 ఉంది ఎక్కువ, 30 అనేది 19 కాబట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది తక్కువ కాబట్టి ఇప్పుడు ఇక్కడ 19 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 19 టు రూట్ నోడ్. సో ఇక్కడ 19 ఉంది కదా, 19 నుంచి రూట్ నోడ్. సో ఇక్కడ ఏమంటున్నాడు? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఓకే. సో 1 ఎడ్జ్, 2 ఎడ్జ్, 3 ఎడ్జ్, 4 ఎడ్జ్. సో ద ఆన్సర్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఆర్ 4. ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగానైతే మనము బైనరీ సర్చ్ ట్రీని చేయవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇది. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.